యూపీఎస్సి 2023 రిజల్ట్స్ వచ్చినాయి. 21st సెంచరీకి సంబంధించిన స్టూడెంట్స్ సుమారుగా 150 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్ళలో కొంతమంది పర్సనల్ మెంటర్షిప్ ఉన్నారు, కొంతమంది ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో వచ్చారు. సో వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ కూడా కార్యక్రమం కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించిన రహస్యాలు మీరు వ్యక్తిగతంగా వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన డేటు, తర్వాత ఇక్కడ ఈ ప్లేస్, ఇవన్నీ కూడా తర్వాత చెప్తాం. కానీ దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ సిమ్యులేటర్ 21 అనే ప్రోగ్రాంలో భాగంగా ఒక 15 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఈ జూన్ 16వ తేదీన జరగబోయేటటువంటి ప్రిలిమ్స్ కోసం ఒక 15 గ్రాండ్ టెస్టులు. దీనికి పేరు, ఈ ప్రోగ్రామ్కి పేరు సిమ్యులేటర్ 21. ఈ సిమ్యులేటర్ 21 ఎందుకు పేరు పెట్టామంటే, యూపీఎస్సి రియల్ కండిషన్స్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుంటుందో అదే రియలిస్టిక్ కండిషన్స్లో 21st సెంచరీలో కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. అంటే ఈ 9:30 నుంచి 11:30 వరకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూపీఎస్సీలో ఎలా అయితే మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు సీసాట్ ఎగ్జామ్ పెడతారు, అదేవిధంగా సీసాట్ ఎగ్జామ్ కూడా అదే టైంకి పెడతాం. అంటే ఈ ఎగ్జామ్ మీరు ఫిజికల్గా వచ్చారండి. ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. సో ఆన్లైన్లో అందుబాటులో ఇచ్చినంత మాత్రాన మీరు ఆన్లైన్లో రాయకండి. మీరు ఫిజికల్గా ఎగ్జామ్ హాల్కి వచ్చి సీరియస్గా ఏదైతే క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ స్టైల్లో ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ఆ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవడం, ఆ సీరియస్నెస్ తోటి మీరు ఓఎంఆర్ షీట్ తీసుకోవడం, అదే సీరియస్నెస్ తోటి అదే పద్ధతిలో ఏబిసిడీలు ఫిలప్ చేయడం, ఈ క్వశ్చన్స్ చదువుకుంటూ పిన్ డ్రాప్ సైలెన్స్ కండిషన్స్లో ఈ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇన్విజిలేటర్ ఉంటారు. ఇన్విజిలేటర్ అంటే యూపీఎస్సీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఎగ్జామ్ పెడుతుందో అదే పరిస్థితుల్లో సిమ్యులేటెడ్ కండిషన్స్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. అంటే ఒక పైలట్కి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సిమ్యులేటర్లో ఎక్కిస్తారు. మొత్తం ఏరోప్లేన్ ఎగిరినప్పుడు ఏ విధంగా అయితే పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులన్నింటినీ సృష్టించి ఈ అసలు ఏరోప్లేన్ ఎక్కడానికన్నా ముందు చేసేటటువంటి ఈ యాక్టివిటీస్, ఆ సిమ్యులేటెడ్ కండిషన్స్నే 21st సెంచరీ కూడా క్రియేట్ చేసి యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మొత్తం 15 ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ ఎవ్రీ సండే 9:30 నుంచి 11:30 వరకు జనరల్ స్టడీసు, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 4:30 వరకు సీసాట్. మీరు సీరియస్గా హాల్ టికెట్ పట్టుకొచ్చినట్టుగా రావాలి, పెన్ తెచ్చుకోవాలి, పెన్సిల్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి, సిమ్యులేటెడ్ కండిషన్స్లో ఎగ్జామ్ రాయాలి. అప్పుడు మిగతా వాళ్ళలాగనే, అంటే మిగతా ఇప్పుడు 2023 ర్యాంకర్లు ఏ విధంగా అయితే ర్యాంకులు సాధించారో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ అదే స్థాయిలో ఉంటారు.